साई श्री हिंदी सेंटर, सबको मेरा स्वागत प्रणाम. लर्न द वर्ब्स అండ్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. పడో అంటే చదువు, పడావో చదివించు. పడో అంటే మనం ఎదుటి వాళ్ళని చదవమని చెప్తున్నాం. పడావో అంటే వాళ్ళు వేరే వాళ్ళ చేత చదివించమని. ఫర్ ఎగ్జాంపుల్, తుమ్ పడో బచ్చోం సే పడావో, నువ్వు చదువు పిల్లల చేత చదివించు. ఓకే, అండర్స్టాండ్. చెలో నడు, చలావో అంటే బూడే లోగంకో చలావో అంటే బూడే లోగంకో యా బచ్చే లోగంకో, చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ నడిపిస్తాం చూసారా, నడిపించు చలావో. లిఖో లిఖావో, వ్రాయు వ్రాయించు. ఖావో అంటే తినుము, ఖిలావో తినిపించు. కేలోకి కూడా ఖిలావో అనే వస్తుంది. దిస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దీస్ టూ. ఖావో తినడానికి, ఇక్కడే ఓకి మాత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ ఖిలావో అనే మార్పు వస్తుంది. ఖేలోకి ఖిలావో, ఖిలావో అని దాన్ని మనం చెప్తాం. ఖిలావో అంటే ఆడించు అని వస్తుంది, తినిపించు అని కూడా రెండు అర్థాలు వస్తాయి అన్నమాట. కరో అంటే పని చెయ్యి, కరావో పని చేయించు. పిల్లల చేత కానీ ఎదుటి వాళ్ళ చేత కానీ వేరే వాళ్ళ చేత కానీ పని చేయించు అని చెప్పడం కోసం దీన్ని మనం యాక్చువల్గా హిందీ వ్యాకరణంలో ప్రేరణార్థక క్రియ అని అంటాం. అంటే వేరే వాళ్ళ చేత పని చేయించడానికి మనం ఈ పదాన్ని ఈ విధంగా మనం ఈ క్రియని వాడతాం అన్నమాట. ఓకే, ఠీక్ హై, సునో, బోలో, సీఖో और समझो. धन्यवाद.